ఎన్నికల సామాగ్రి తీసుకువెళ్లే డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల దగ్గర సందడి మొదలైంది. ఈవీఎంలు, వీవీ ప్యాలెట్లు, ఇతర ఎన్నికల సామాగ్రిని తీసుకువెళ్లేందుకు సిబ్బంది ఆయా కేంద్రాల దగ్గరకు వచ్చారు. సిబ్బంది నిర్దేశిత పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు వాహనాలను సిద్ధం చేశారు. ఈ సాయంత్రానికే సిబ్బంది అంతా తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారు. సోమవారం తెల్లవారుజామున పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. ఈవీఎంలు, వీవీ ప్యాలెట్లు సక్రమంగా పనిచేస్తున్నాయని నిర్ధారించుకున్న తర్వాతే ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ మొదలు కానుంది. ఇక ఎన్నికల సామాగ్రి తీసుకువెళ్లే డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల దగ్గర సందడి మొదలైంది. ఈవీఎంలు, వీవీ ప్యాలెట్లు, ఇతర ఎన్నికల సామాగ్రిని తీసుకెళ్లేందుకు సిబ్బంది ఆయా కేంద్రాల దగ్గరకు వచ్చారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి. సార్వత్రిక ఎన్నికలు కీలకమైనటువంటి ఘట్టానికి చేరుకున్నాయి. రేపు పోలింగ్ జరగబోతా ఉంది. ఈరోజు పోలింగ్ కేంద్రాలకు వెళ్లే సిబ్బంది అంతా ఆ సామాగ్రిని తీసుకుని వెళ్లేందుకైతే డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు వచ్చారు. నేను ఇప్పుడు మెదక్ లోక్సభ పరిధిలోని సంగారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద ఉన్నాను. ఇక్కడికి చూడొచ్చు, ఇప్పటికే దాదాపుగా ఎవరైతే పోలింగ్ విధుల్లో పాల్గొనే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి చేరుకున్నారు. తమ సామాగ్రిని తీసుకుని వెళ్లేందుకైతే ఇక్కడ ఒకసారి ఆ ఈవీఎంలను కావచ్చు, వాళ్ళకి ఇచ్చినటువంటి అన్ని వాళ్ళు పరిశీలించుకుని కంచి వెళ్లేందుకైతే సిద్దమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మొత్తం కూడా మెదక్ లోక్సభ పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం సంగారెడ్డి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద కోలాహలం నెలకొంది. ఇక్కడ చూడొచ్చు, చాలా మంది ఇక్కడ ఎవరైతే పోలింగ్ విధుల్లో పాల్గొంటారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఆ సామాగ్రి తీసుకుని వాళ్ళు వెళ్లేందుకైతే సిద్దమవుతున్నారు. పోలింగ్ కేంద్రానికి బయలుదేరే ముందు ఒకసారి వాటిని అన్నిటిని కూడా వాళ్ళు పరిశీలించే దృశ్యాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. మనం ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఈవీఎంస్ అన్ని కూడా రెడీగా ఉన్నాయి. వీళ్ళ పోలింగ్ స్టేషన్ కి వెళ్లే సిబ్బంది, వాళ్ళకి సంబంధించి ఓటర్ లిస్టులు కావచ్చు, అదేవిధంగా ఈవీఎం మిషన్స్ అన్ని కూడా ఒకసారి ఇక్కడ చెక్ చేసుకున్నటువంటి దృశ్యాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తం కూడా సెక్టార్ వైజ్ గా వాళ్ళని డివైడ్ చేసి పోలింగ్ కేంద్రాలకు పంపించే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అసలు ఈ పోలింగ్ కి సంబంధించి వీళ్ళు ఏమేం ఇక్కడ ఒకసారి పరిశీలించి తీసుకువెళ్తారు అన్నది కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అయితే వాళ్ళు ఓటర్ లిస్ట్, ఆ పోలింగ్ ఎవరైతే పోలింగ్ విధుల్లో పాల్గొంటారో వాళ్ళకు ఆ ఓటర్ లిస్ట్ కూడా ఇచ్చారు. వాళ్ళు ఒకసారి చెక్ చేసుకునే దృశ్యాలను అయితే మనం చూడొచ్చు. ఇక్కడ ఉన్నారు సిబ్బంది, వాళ్ళతో కూడా మాట్లాడదాం. మేడం, అసలు ఈ ఈవీఎంస్ ఎట్లా పనిచేస్తే అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఓపెన్ చేశాక ఫస్ట్ వెయిట్ ని చూడాల్సి ఉంటుంది, ఆ వివరాలు. నమస్కారం అండి, నేను సెక్టర్ ఆఫీసర్ని మాట్లాడుతున్నాను. యాక్చువల్గా ఏంటంటే మనకి ఈ సెంటర్లో ఓన్లీ కంట్రోల్ యూనిట్ ఆన్ చేసి మనము అందులో ఏంటంటే డేట్, టైమ్, బ్యాటరీ పర్సెంటేజ్ కరెక్ట్ గా ఉందా లేదా చూసుకోమంటాము. ఈసారి మనకి ఏంటంటే బ్యాలెట్ యూనిట్స్ 3 ఉన్నాయి. సో దానివల్ల ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎప్పుడంటే మనం బ్యాలెట్ యూనిట్ 3 నుంచి 2కి, 2 నుంచి 1కి, 1 నుంచి వీవీప్యాట్ కి కనెక్షన్ ఇవ్వాలి. అదేంటంటే జస్ట్ ఓటింగ్ కంపార్ట్మెంట్ లో పెట్టుకోమంటాము. రేపు మార్నింగ్ 5:30కే వాళ్ళ కనెక్షన్స్ ఇచ్చి ఆ తర్వాత వీవీప్యాట్ నుంచి మనకి కంట్రోల్ యూనిట్ కి కనెక్షన్ ఇచ్చిన తర్వాత మాక్ పోల్ అనేది చేయడం జరుగుతుంది. పోలింగ్ ఏజెంట్ సమక్షంలో ఒక 50 మందికి మాక్ పోల్ అది చేసి వాళ్ళకి ఏ వ్యక్తికి వేస్తున్నామో కరెక్ట్ గా పడుతుందా లేదా అని పోలింగ్ ఏజెంట్ చూపించిన తర్వాత వాళ్ళు మళ్ళీ దాన్ని క్లోజ్ చేసి వాళ్ళకి రిజల్ట్ చూపించి క్లియర్ చేస్తారు. ఇదంతా మనకి 90 నిమిషాల టైం ఉంటుందండి. 5:30 నుంచి 7 గంటల లోపు చేయాలి. అవంతా కరెక్ట్ గా ఉంది అంటే వాళ్ళు మాక్ పోల్ సర్టిఫికేట్ లో రాస్తారు. రాసిన తర్వాత 7 గంటలకు కరెక్ట్ గా యాక్చువల్ పోల్ స్టార్ట్ చేస్తారు. సో ఆ యాక్చువల్ పోల్ స్టార్ట్ చేసే ముందు మెషిన్స్ కరెక్ట్ గా వర్క్ అవుతున్నాయా లేదా అని చూపించడానికి ఈ మాక్ పోల్ అనేది చేస్తారు. కరెక్ట్ గా 7 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. ఈసారి మనకి 6 వరకు ఉందండి. టైం కూడా ఎక్స్టెండ్ చేశారు. ఎప్పుడు 5 వరకు ఉండేది, ఈసారి 6 వరకు ఉంది. సో కంటిన్యూస్ గా మనకి ఒకవేళ మనకి మాక్ పోల్ ఏమైనా ప్రాబ్లం వస్తే వెంటనే నేను సెక్టర్ ఆఫీసర్ నాకు కాల్ చేస్తే వచ్చి నేను రీప్లేస్ చేస్తాను. ఏదైతే ప్రాబ్లం వచ్చిందో అదే రీప్లేస్ చేస్తాము. ఒకవేళ యాక్చువల్ ప్రోలో ఏమైనా ప్రాబ్లం వస్తే సెట్ మొత్తము మనకి మార్చాల్సి ఉంటుందండి. మీ సెక్టర్ లో ఎన్ని ఈవీఎంస్ యూజ్ చేస్తున్నారు? ఎందుకంటే చాలా మంది అభ్యర్థులు ఉన్నారు. ఈసారి 3 ఈవీఎంస్ యూజ్ చేస్తున్నారు. అయితే ఎన్ని యూజ్ చేస్తున్నారు? యాక్చువల్ గా మనకి 44 మంది కంటెస్టెంట్స్ ఉన్నారండి. నోటాతో కలిపి 45. సో మనకి ఒక్కొక్క బియూలో 16 మంది క్యాండిడేట్స్ మనకి బ్యాలెట్ పేపర్ వస్తుంది. కాబట్టి మనము 3 బియూస్ వాడుతూ ఉన్నాం. సో నా సెక్టార్ వచ్చేసి 15. ఇందులో 7 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయండి. సో 45 నుంచి 51 వరకు నా పోలింగ్ స్టేషన్. మొత్తం కూడా సెక్టర్ వైజ్ గా ఈ డిస్ట్రిబ్యూషన్ చేస్తా ఉన్నారు. మనం చూడొచ్చు, ఇక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి సామాగ్రిని అంతా కూడా రెడీ చేశారు. ఒక్కొక్కరు కూడా పోలింగ్ సిబ్బంది వాటిని తీసుకొని
పోలింగ్ కేంద్రాలకు వెళ్లేందుకైతే ఏర్పాట్లు కూడా చేశారు. వాళ్లకు ట్రాన్స్పోర్ట్ సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నారు. ఈ రాత్రికి ఈ పోలింగ్ సిబ్బంది వాళ్ళందరూ కూడా వాళ్ళకు కేటాయించినటువంటి పోలింగ్ కేంద్రాలకు చేరుకోబోతున్నారు. రేపు ఉదయం వాళ్ళు 5 గంటలకే పోలింగ్ కేంద్రానికి చేరుకుంటారు. 5-5:30 వరకు చేరుకొని వీటినన్నిటిని కూడా అమర్చుకొని ఒకసారి పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో వాళ్ళు మాక్ పోల్ నిర్వహిస్తారు. అయితే ఈసారి మెదక్ లోక్సభ స్థానానికి సంబంధించి అత్యధికంగా 45 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఒక మిషన్లో దాదాపు 16 మందికే అవకాశం ఉంటుంది. కాబట్టి 3కు పైగా ఇక్కడ మిషన్స్ అరేంజ్ చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా ఇటువంటి అరేంజ్మెంట్స్ చేశారనే చెప్పాలి. మొత్తం మీద అయితే మెదక్ లోక్సభ స్థానంలో అన్ని సెగ్మెంట్లలో కూడా డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద పోలింగ్ సామాగ్రి అయితే పంపిణీ జరుగుతూ ఉంది. జహీరాబాద్ లో కూడా అటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్టమైనటువంటి భద్రతా చర్యలు కావచ్చు, బందోబస్తును కూడా ఏర్పాటు చేశామని చెప్పేసి పోలీసులు చెప్తా ఉన్నారు. ఓవర్ టు స్టూడియో. రైట్ సునీల్, థ్యాంక్ యూ. ఎన్నికల సామాగ్రి తీసుకువెళ్లే డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల దగ్గర సందడి మొదలైంది. ఈవీఎంలు, వీవీ ప్యాలెట్లు, ఇతర ఎన్నికల సామాగ్రిని తీసుకెళ్లేందుకు సిబ్బంది ఆయా కేంద్రాల దగ్గరకు వచ్చారు. సిబ్బందిని నిర్దేశిత పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు వాహనాలను సిద్ధం చేశారు. ఈ సాయంత్రానికే సిబ్బంది అంతా తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారు. సోమవారం తెల్లవారుజామున పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. ఈవీఎంలు, వీవీ ప్యాలెట్లు సక్రమంగా పనిచేస్తున్నాయని నిర్ధారించుకున్న తర్వాతే ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ మొదలు కానుంది. ఎన్నికల సామాగ్రి తీసుకువెళ్లే డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల దగ్గర సందడి మొదలైంది. ఈవీఎంలు, వీవీ ప్యాలెట్లు, ఇతర ఎన్నికల సామాగ్రిని తీసుకువెళ్లేందుకు సిబ్బంది ఆయా కేంద్రాల దగ్గరకు వచ్చారు. సిబ్బందిని నిర్దేశిత పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు వాహనాలను సిద్ధం చేశారు. ఈ సాయంత్రానికే సిబ్బంది అంతా తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారు. సోమవారం తెల్లవారుజామున పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. ఈవీఎంలు, వీవీ ప్యాట్లు సక్రమంగా పనిచేస్తున్నాయని నిర్ధారించుకున్న తర్వాతే ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ మొదలు కానుంది.
ఎన్నికల సామాగ్రి తీసుకువెళ్లే డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల దగ్గర సందడి మొదలైంది. ఈవీఎంలు, వీవీప్యాట్లు, ఇతర ఎన్నికల సామాగ్రిని తీసుకువెళ్లేందుకు సిబ్బంది ఆయా కేంద్రాల దగ్గరకు వచ్చారు. సిబ్బందిని నిర్దేశిత పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు వాహనాలను సిద్ధం చేశారు. ఈ సాయంత్రానికే సిబ్బంది అంతా తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారు. సోమవారం తెల్లవారుజామున పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. ఈవీఎంలు, వీవీప్యాట్లు సక్రమంగా పనిచేస్తున్నాయని నిర్ధారించుకున్న తర్వాతే ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ మొదలు కానుంది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి, తెలుగు రాష్ట్రాల్లో రేపే పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఎన్నికల అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? దేశంలో సార్వత్రిక పార్లమెంట్ ఎన్నికల కోలాహలం సాగుతుంది. ఇప్పటికే 3 దశలు ముగిశాయి. 4వ దశకు ఎన్నికల ప్రచారం కూడా నిన్న సాయంత్రం 6 గంటలకు ముగిసింది. ఈ రోజు మొత్తం కూడా రేపటి పోలింగ్ కు సంబంధించి ఏర్పాట్ల ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం మనం ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి వరంగల్ పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించినటువంటి అసెంబ్లీ స్థానాల వారీగా ఎన్నికల సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ నడుస్తుంది. ప్రస్తుతం మనము ఎనమాంల గ్రెయిన్ మార్కెట్ వద్ద డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద ఉన్నాము. ఇప్పటికే మనము చూస్తున్నాము లైవ్ లో వీవీప్యాట్లు, ఈవీఎంలు అంతా కూడా బూత్ల వారీగా, సెక్టార్ల వారీగా, రూట్ల వారీగా అధికారులు పంపిణీ చేస్తున్నారు. ఈ ఉదయం నుంచి కూడా ఈ యొక్క ప్రక్రియను ప్రారంభించారు. సెక్టార్ ఆఫీసర్స్ అంతా కూడా వాళ్ళ సామాగ్రిని బూత్ లెవెల్ పిఓస్ కి అందరికి కూడా అప్పగిస్తే ప్రక్రియ సాగుతుంది. మనం ప్రస్తుతం చూస్తున్నాము ఇక్కడ మన ఫ్రేమ్ లో లైవ్ లో ప్రత్యక్షంగా వర్ధనపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి సామాగ్రి పంపిణీ కొనసాగుతుంది. పిఓలకు, సెక్టర్ ఆఫీసర్లు ఎన్నికల సామాగ్రి అంటే అక్కడ రేపు ఉదయం ఓటర్లు లోపలికి ఎంటర్ అయిన తర్వాత వాళ్లకు ఇంకు పెట్టే కాడ నుంచి ఓటర్ లిస్ట్ చెక్ చేసే ప్రక్రియకు సంబంధించి కానీ, ఈవీఎంలు కానీ, వీవీప్యాట్లకు సంబంధించి కానీ వాళ్లకు మెటీరియల్ స్టేషనరీ మెటీరియల్స్ కానీ అవన్నీ కూడా అప్పగించారు. అవన్నీ కూడా చెక్ చేసుకుంటున్నారు. పిఓలు, ఓపీఓలు, ఏపీఓలు అంతా కూడా సమిష్టిగా ఈ యొక్క సామాగ్రిని తీసుకొని ఆఫ్టర్ లంచ్ ఇక్కడ నుంచి వాళ్ళు బయలుదేరేసి ప్రత్యేక వాహనాలలో భారీ బందోబస్తు మధ్య వాళ్ళ పోలింగ్ బూత్ లకు చేరుకుంటారు. అక్కడ రాత్రి బస చేసి రేపు ఉదయం 5 గంటలకు సామాగ్రిని అంతా కూడా సెట్ చేసుకుంటారు. 6 గంటలకు మాక్ పోలింగ్ చేస్తారు. 7 గంటలకు పోలింగ్ ప్రక్రియను కూడా ప్రారంభిస్తారు. 6 గంటల నుంచే అటు పొలిటికల్ పార్టీల వారి ఏజెంట్స్ కావచ్చు వాళ్ళందరూ కూడా వాళ్ళందరి సమక్షంలో ఈవీఎంలను, వీవీప్యాట్లను ఒకసారి చెక్ చేసి అనంతరం మాక్ పోలింగ్ నిర్వహించి అనంతరం పోలింగ్ ప్రక్రియను ప్రారంభిస్తుంటారు. ప్రస్తుతం మనం చూస్తున్నాము అంతటా కూడా ఎన్నికల సామాగ్రి పంపిణీ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఉమ్మడి వరంగల్ కి సంబంధించి వరంగల్ పార్లమెంట్ కు సంబంధించినటువంటి ముఖ్యంగా 5 నియోజకవర్గాలకు సంబంధించి ఎనమాంల గ్రెయిన్ మార్కెట్ లోని ఈ యొక్క గోదామ్స్ లలో ఈ యొక్క ప్రక్రియ సాగుతుంది. ఇక్కడ వరంగల్ ఈస్ట్, వెస్ట్ తో పాటు వర్ధనపేట, పరకాల, మహబూబాద్ సంబంధించినటువంటి నర్సంపేట ఈ 5 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఈవీఎంస్, స్టేషనరీ సామాగ్రి ఎన్నికల ప్రక్రియకు సంబంధించినటువంటి ప్రక్రియ మనం చూస్తున్నాము. వరలక్ష్మి, ఇది మనం ఇక్కడ ప్రస్తుతం వర్ధనపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆ ప్రక్రియ సాగుతుంది. అధికారులు వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. సామాగ్రి సంబంధించిన ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి మేడం? మీరు ఇక్కడ నుంచి ఎన్ని గంటలు నైట్ అక్కడే బస్ చేస్తాం? అదే మనం చూస్తున్నాము వాళ్ళ స్టేషనరీ కావచ్చు, వాళ్ళ ఈవీఎంస్, వీవీప్యాట్స్ వాళ్ళకి సంబంధించినటువంటి సామాగ్రి అయితే ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ నడుస్తుంది. ప్రస్తుతము మనం వర్ధనపేట కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ఈ యొక్క ప్రక్రియ కూడా వీవీప్యాట్లను కూడా డిస్ట్రిబ్యూషన్ కు తరలిస్తున్నారు. మనం చూస్తున్నాం వాలంటీర్స్ సహాయంతో ఈవీఎంస్ కూడా తరలిస్తున్నారు. వీళ్ళన్ని కూడా సెక్టర్ ఆఫీసర్ కి అప్పగిస్తే సెక్టర్ ఆఫీసర్స్ బూత్ లెవెల్ పిఓలకు అప్పగించే ప్రక్రియ మనం చూస్తున్నాము. ఇక్కడ ఆ ఏర్పాట్లు మాత్రము పెద్ద ఎత్తున చేస్తారు. మొత్తానికైతే వరంగల్ పార్లమెంట్ లో ఎలాంటి చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా ఎన్నికల అధికారులు అయితే పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం వర్ధనపేట ఆరోగ్యాల వద్ద ఉన్నాం. సార్ చెప్పండి, ఎలాంటి ఏర్పాటు? సార్ గుడ్ మార్నింగ్ సార్. 107 వర్ధనపేట అసెంబ్లీ సెగ్మెంట్ లో సార్
279 పిఎస్లు ఉన్నాయి. దానికి గాను 32 కౌంటర్స్ మేము అరేంజ్ చేయడం జరిగింది సార్. అదే విధంగా 32 సెక్టర్ వారీగా పంపించబడుతుంది. ఇప్పటికే కౌంటర్ వారీగా ఈవీఎంస్ కానీ వివిప్యాట్ కానీ అందరు కూడా దాదాపుగా 90% రావడం జరిగింది. త్వరలోనే వాళ్ళకి ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ లో వాళ్ళకి మెటీరియల్ ఇచ్చేసి వాళ్ళకి వారి సెక్టర్ వారీగా భద్రతా సిబ్బందితో పాటు వాళ్ళ పిఎస్ కి వాళ్ళకి పంపించడం. అంటే సిబ్బంది దాదాపుగా మాకు 90% హాజరైపోయింది. ఒకవేళ వినయంగా ఏదైనా వాళ్ళకి అనుగుణంగా లేకపోతే వాళ్ళ తరఫున మనకు రిజర్వ్ క్యాండిడేట్స్ ఉన్నారు, వాళ్ళతోని ఫిల్అప్ చేసి వాళ్ళకి వారి పోలింగ్ స్టేషన్ లో అంటే ఈ సామాగ్రి పంపిణీ అనంతరం ఇక్కడ నుంచి ఎన్ని గంటలకు బయలుదేరుతారు? ఇది ఇప్పుడైతే ఈవీఎంస్ కానీ మెటీరియల్ కానీ ఆల్రెడీ తీసుకుంటున్నారు. వాళ్ళకి అందరూ పోలింగ్ పర్సనల్ అందరికి కూడా లంచ్ చేసి అనంతరం వాళ్ళకి వాళ్ళ వెహికల్స్ ఉంటాయి. వాళ్ళ వెహికల్స్ వాళ్ళని పెట్టి వారి పోలింగ్ స్టేషన్ ఇక్కడ సెక్యూరిటీ పర్పస్ సెక్యూరిటీ పర్పస్ ఆల్రెడీ వాళ్ళ డిపార్ట్మెంట్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడ ఏం ఎంతమందిని వాళ్ళు అలర్ట్ చేసిండ్రో వాళ్ళు అక్కడక్కడ వాళ్ళని దించుకుంటూ అంటే పిఎస్ వారీగా వాళ్ళు కూడా అలర్ట్ చేయడం జరిగింది. వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసేస్తారు. ఆఫ్టర్ లంచ్ పెట్టి బయలుదేరుతారు. ఆఫ్టర్ లంచ్ చేసి పంపిస్తాం. మేము వాళ్ళకు లంచ్ చేపించి పంపిస్తాం. మీరు అందించిన మెటీరియల్ అంతా చెక్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మెటీరియల్ మేము ఇంతకే మా నోడల్ ఆఫీసర్ మా తహసీల్దార్ గారు ఎన్ఓవల్ తహసీల్దార్ గారు ఆల్రెడీ ఆ మెటీరియల్ ని ఆయన పరిశీలన లో అవన్నీ తయారు చేసినాం. అదే విధంగా ఇంకొకసారి ఆ మెటీరియల్ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ ద్వారా వాళ్ళ చేతులతోని వాళ్ళు వెరిఫై చేసి తీసుకుంటారు. ఏదైనా వెరిఫై చేసిన తర్వాత తక్కువ ఉన్నట్లయితే అక్కడికక్కడే మేము ఇచ్చేస్తాం. ఒకవేళ ఇంకా ఎక్కడైనా వాళ్ళు దూరం పోయి అంటే పోలింగ్ స్టేషన్ లో పోయి ఏదైనా ఇంకా తక్కువ అయితే మన సెక్టర్ ఆఫీసర్ ద్వారా ఇప్పుడు రేపు అక్కడ నుంచి చేరుకోవడం విషయంలో కానీ సమాచారం సెక్టర్ ఆఫీసర్ ద్వారా మీకు నేరుగా అవకాశం ఉంటుంది. ప్రతిదీ రేపు 4 గంటల నుంచి అంటే 4:30 నుంచి మనకు ఇన్ఫర్మేషన్ అందుతా ఉంటది. ఈ రోజు కూడా లంచ్ అయిన తర్వాత వాళ్ళు వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళు ఫంక్షనింగ్ అంటే వెళ్తున్నాం అన్నట్టు కూడా ఉంటది. అక్కడ లాస్ట్ ఎండ్ పాయింట్ లో పోయిన తర్వాత కూడా మెన్ అండ్ మెటీరియల్ రీచ్డ్ సేఫ్టీ అని మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు. ఆ విధంగా సాయంత్రం మాకు ఇన్ఫర్మేషన్ కూడా హై అథారిటీస్ కి పంపించడం జరుగుతుంది. అదే విధంగా రేపు 4 గంటల నుంచే మాకు వాళ్ళకి అంటే వర్కింగ్ లో ఉంటాం. మేము ఏమి జరిగినా మాకు ఛానళ్లలో మాకు ఫోన్ ద్వారా మాకు పంపించే ఏర్పాటు చేస్తాం. ఓకే ప్రశాంత్. డిఓ కానీ మా ఆర్ఓ కానీ కలెక్టర్ మేడం కి క్షణమే ఇన్ఫర్మేషన్ సమాచారాన్ని ఇవ్వగలం. అది వరలక్ష్మి మొత్తానికి డిస్ట్రిబ్యూషన్ వరంగల్ పార్లమెంట్ కి సంబంధించి మాత్రము డిస్ట్రిబ్యూషన్ అయితే శరవేగంగా సాగుతుంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికార యంత్రాంగం అంతా కూడా పనులలో నిమగ్నమయ్యారు. ఆఫ్టర్ లంచ్ అయితే ఇటు వరంగల్ అటు మహబూబాబాద్ 2 పార్లమెంట్ కి సంబంధించినటువంటి సామాగ్రి ఆ పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటుంది వరలక్ష్మి. ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి తాజా అప్డేట్.